హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే షాపింగ్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మీరు కంప్లీట్ బ్లాగ్ చూడండి. యాక్చువల్గా ఇది వరలక్ష్మి వ్రతంకి షాపింగ్. సో నేను అండ్ ప్రియా వెళ్తున్నాం. ప్రియా మా పిన్ని కూతురు. సో ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో. వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసాం. కాకపోతే ఆ అక్క క్లీన్ చేసాకే వదలదు పాప. నేను చేస్తాను, నేను అక్క ఏమేమి చేస్తుందో అవన్నీ నేను కూడా చేయాలి, నేను అలానే చేస్తాను అనేసి పాప కూడా చేరుకొని క్లీన్ చేస్తుంది. మనం ఏం చేస్తే అది రిపీట్ చేస్తుంది. ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్కి మేము క్యారెట్ పన్నీర్ దోశ చేసుకున్నాము. ఏం లేదు, మనం నార్మల్గా క్యారెట్ తురిమేసి అండ్ ఒక చిల్లీ అండ్ కొత్తిమీర వేసుకొని దోశ పిండిలో మళ్ళీ దోశ పోసాక కొంచెం ఆనియన్స్ వేసి ఇంకా పన్నీర్ తురుముకొని వేసేసేది. చాలా బాగుంటుంది. పన్నీర్ సపరేట్గా రాదు, దాంట్లోనే దోశలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది పన్నీర్ దోశ. ఒకసారి ట్రై చేయండి. మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తింటాం. ఒక్కొక్కసారి టైం లేదంటే ప్లెయిన్ దోశ కూడా తింటాం. టైం ఉన్నప్పుడు ఇలా అనిపించినప్పుడు ఇలా పన్నీర్ దోశ కూడా చేసుకొని తింటాం. చూసారు కదా, మనం టర్న్ చేస్తే కూడా పన్నీర్ అది సపరేట్గా రాదు, దోశ లోపలనే ఉంటుంది. అండ్ అమ్మ చార్ చేసి ఇచ్చునింది. సో ఆ చార్ కాంబినేషన్కి చాలా బాగుండింది పన్నీర్ దోశ. అండ్ రాత్రి అన్నం ఉంటే దానికి మజ్జిగ వేసుకొని ఆనియన్ చిల్లీ వేసుకొని అది కూడా తాగేసాం. ఇంకా స్టార్ట్ అయ్యాము మేము కూడా. హాయ్ ఎవ్రీవన్. టుడే అయితే మేము షాపింగ్ వెళ్తున్నాం వరలక్ష్మి వ్రతంకి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడి నుంచి యాక్చువల్గా 40 minutes చూపించింది. అంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము కాబట్టి నైస్ రోడ్ మీద వెళ్ళాము. సో ట్రాఫిక్ ఏమీ లేకుండా వితిన్ 40 minutes రీచ్ అయిపోయాము. రత్నం సిల్క్స్ వచ్చి నాగర్బావిలో ఉంటుంది. సో నేను ఇక్కడికి వెళ్తుండేది సెకండ్ టైము. ఒక 2-3 months బ్యాక్ నేను శారీ, కంజీవరం శారీ ఒకటి అండ్ నార్మల్ శారీ, క్రేప్ శారీ ఒకటి కొన్నానమాట. సో దిస్ ఇస్ మై సెకండ్ టైం ఇక్కడ. సో మేము రీచ్ అయ్యి ఎంట్రన్స్లోనే మైసూర్ సిల్క్ శారీస్ చూపిస్తుంటే చూస్తూ ఉన్నాము. సో అంత లోపల ఇంకా అక్క కూడా వచ్చేసింది. సో ఇంకా అక్కతో కలిసి షాపింగ్ స్టార్ట్ చేసాము. ఎంట్రన్స్లోనే ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ ఉంటే చూస్తున్నామన్నమాట. చాలా బాగున్నాయి అసలు. ఈ రత్నం సిల్క్లో మైసూర్ సిల్క్కే వీళ్ళు ఫేమస్. దాంట్లో కాంట్రాస్ట్ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా తెచ్చున్నారు ఈసారి మాత్రం వరలక్ష్మి వ్రతానికి కలెక్షన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేము ఇంకా కాంజీవరం శారీస్లో కూడా కలెక్షన్స్ ఉంటే చూస్తున్నాం. అక్క అయితే నేను మెయిన్గా వరలక్ష్మి వ్రతానికి ఒకటి అండ్ గాయత్రి శ్రీమంతానికి కూడా చూస్తున్నాను. అక్క మైసూర్ సిల్క్ తీసుకుంటే నువ్వు శ్రీమంతానికి కట్టుకునే కాదు, అంత గ్రాండ్గా ఉండదు, కాబట్టి నువ్వు కాంజీవరం శారీస్లోనే చూడు అంటే ఇంకా కాంజీవరం శారీస్లోనే మా బడ్జెట్లో చూస్తున్నాం అన్నమాట. సో ప్రైజెస్ కూడా చూస్తున్నాం ఎలా ఉంది ఏమి అని. ఇక్కడైతే మీకు 5,000 నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఫ్యాబ్రిక్ కానీ లైక్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్స్లో అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చేసేద్దాము. బికాజ్ అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఉంటాయి. అంటే క్రేప్ శారీస్, జార్జెట్ శారీస్, బనారసీ శారీస్ కానీ లైక్ అక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇక్కడ. సో అందుకని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ ఉంటే, శారీ విత్ బ్లౌజ్ ఉంటే చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది ఆ శారీ. అండ్ ఇప్పుడు మేమైతే క్రేప్లో చూస్తున్నాము. క్రేప్లో అయితే ఈ సారీ చాలా కలెక్షన్స్ వచ్చున్నాయి. నాకైతే ఈ సారీ పర్టికులర్గా చాలా బాగా నచ్చింది. అంటే రెడ్కి బ్లూ కాంబినేషన్ వచ్చునింది. యూజువల్గా రెడ్ గ్రీన్ కొనాలి అంటే టమాటో రెడ్లో ఒక శారీ కొనాలి అనేసి అనుకుంటూ ఉంటే సో ఫైనల్గా ఇది దొరికింది. అండ్ బ్లూ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఈవెన్ అక్క కూడా చూస్తూ ఉంది అనమాట. కలెక్షన్స్ బాగున్నాయి కదా అక్కడ, సో బాగుంటుందేమో, ఐ మీన్ ఏది బాగుంది, లేని కలర్స్ తీసుకుందాము, ఏది బాగుంటుంది అనేసి చూస్తూ ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చి నేను తీసుకునేసాను. మీకు ఎలా అనిపించిందని నాకు కమెంట్ చేయండి. అక్క డిఫరెంట్ కలర్స్లో చూస్తునింది. ఏది లేదు అది తీసుకుందాము, బాగుంది, ఏది బాగుంటే అది తీసుకుందాము అని. సో లాస్ట్లో ఇంకా చూసేసి నెక్స్ట్ పక్కలోనే ఒక రూమ్ ఉంటే అక్కడ చూసాం. అక్కడ ఏమి అంతగా అనిపించకుండా మళ్ళీ కిందికి వెళ్ళిపోయాము. ఇంకా కాంజీవరం శారీస్లో చూద్దామని. సాఫ్ట్ సిల్క్లో కూడా చాలా బాగా ఉన్నాయి కలెక్షన్స్. నేనైతే ఒక 2-3 శారీస్ పేస్టల్ కలర్స్లో ఇంకా సెలెక్ట్ చేసి పెట్టుకునేసాను. ఆ 2-3 శారీస్లోనే
చూస్తూ ఉన్నామన్నమాట. ఏది బాగుంది, ఏది బాగా కనపడుస్తుంది అని. నాకైతే ఈ పింక్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది. చాలా రీజనబుల్. ఇదైతే జస్ట్ 5,500. ఇంతకు ముందు చూశాను కదా, బ్లూకి గ్రీన్ అండ్ పింక్కి బ్లూ, ఆ శారీస్ అన్నీ ఒక 9,000, 10,000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. కానీ నేనైతే నా జ్యువెలరీ మ్యాచింగ్ చూస్తున్నాను అనమాట. పింక్ స్టోన్స్లో జ్యువెలరీ కొనుండాను. సో ఆ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాగా చూద్దామని చూస్తున్నాను. ఈ 3 శారీస్లోనే కన్ఫ్యూజన్లో ఉన్నాను ఏది తీసుకుందాము అని. సో అలాగే శారీ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుందని ఓపెన్ చేసి చూస్తున్నాం. ఈ అబ్బాయి అయితే చాలా పేషెన్స్గా చూపిస్తుంది. నేనైతే చెప్పున్నా పేస్టల్ కలర్లో బ్లూ పింక్ అలా కావాలి, గ్రీన్ పింక్ అని. తను ఒక మోర్ దెన్ 20 శారీస్ చూపించేశాడు అనమాట. ఇలానా అని చాలా పేషెన్స్గా మేము వెళ్ళినప్పటి నుంచి చాలా పేషెన్స్గా చూపించారు శారీస్. అండ్ ఇది కూడా చూసాను, నేను చెప్పాను కదా ఇది నచ్చింది అని. కాకపోతే ఈ శారీ వద్దులే, అంత గ్రాండ్గా లేదు అనేసి నెక్స్ట్ టైం చూద్దాంలే అని వచ్చేసాను. అండ్ ఇంకా బయట వర్షం పడుతుంటే ఆటో బుక్ చేసుకొని ఇంకా టీ తాగేసాము అక్కడే. అండ్ ఆటో బుక్ చేసుకొని నెక్స్ట్ మేము వెళ్తుండేది సంజార్ క్రియేషన్స్. ఇక్కడ ఎంట్రన్స్లోనే బ్లౌజ్ డిజైన్స్ అంతా చాలా బాగుంటాయి, చూస్తున్నాము. యాక్చువల్గా మీరు ఏమైనా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూస్తుంటే, ఇన్ కేస్ 500, 1000, 1500లో క్రేప్ శారీస్, జార్జెట్ శారీస్, కాటన్ శారీస్ ఏదైనా చూస్తున్నారంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు సంజార్ క్రియేషన్ బెస్ట్ అని చెప్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అట్ ద సేమ్ టైం కాంట్రాస్ట్ కలర్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగుండింది. నాకైతే సంజార్ క్రియేషన్స్ చాలా బాగా నచ్చింది. ఈవెన్ అక్కకి అండ్ ప్రియాకి కూడా సంజార్ క్రియేషన్సే నచ్చింది అనమాట. సో నేనైతే వాళ్ళ పర్మిషన్ అడిగేసి ఇంకా నేనే ఎత్తుకొని చూస్తున్నా. బికాజ్ నా మైండ్లో ఏది లేదు, ఇలా శారీనే కొనాలన్న ఏమీ లేదు. సో నేను వాళ్ళని అడిగి అక్కడ ఏది నచ్చుతుందో ఆ ప్యాటర్న్ ఎత్తుకొని చూస్తున్నా. ఈ ఇక్కత్ ప్యాటర్న్ అంటారు దీన్ని. ఇక్కత్ ప్యాటర్న్ కూడా బాగా నచ్చింది నాకు, కలర్ కాంబినేషన్. అండ్ వేరేవి కూడా చూస్తున్నాను, కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి క్రేప్లో అండ్ జార్జెట్లో అంతా చూస్తున్నాను. నాకైతే ఇక్కడ కలర్ కాంబినేషన్సే ఎక్కువ నచ్చింది. అండ్ ఈవెన్ ఈ శారీ అయితే కాటన్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్లో కాటన్ సూపర్గా అనిపించింది. సో ఇంకా శారీస్ అంతా పర్చేస్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా క్లైమేట్ చాలా బాగుండింది. ఈ ఇల్లు చాలా క్యూట్ అనిపించింది. సో ఇంకా వర్షం పడతా ఉండింది, కానీ మేము బయటకు వచ్చినప్పుడు వర్షం లేదు. కాకపోతే నాకు ఆ క్లైమేట్లో బ్యాడ్గా బజ్జీ తినాలనిపిస్తూ ఉండింది. సో అక్కడే బజ్జీ ఎక్కడ ఉంటుందని అడిగేసి ఇంకా బజ్జీ తినేకి వెళ్ళిపోయాము. బజ్జీ వేడివేడిగా బజ్జీ తింటే ఆ సమాధానమే వేరు. నాలాగా ఎవరుంటారో కమెంట్ చేయండి. నాకైతే బయటకు వెళ్తే బజ్జీ అస్సలు కంట్రోల్ చేసుకోలేను. ఇంకా మేమైతే బజ్జీ తినేసి ఇంకా అక్కకి లేట్ అయిపోతుందని అక్క వెళ్ళిపోయింది. సో అక్కడి నుంచి మేము నెక్స్ట్ హౌస్ ఆఫ్ రాధ్యాకి వచ్చేసాము. హౌస్ ఆఫ్ రాధ్యాలో ఏమంటే సెమీ కంజీవరంలో చాలా బాగుంది అనేసి విన్నాను, అంటే ఇన్స్టాగ్రామ్లో చూశాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ ఒక శారీ అండ్ ఇంకొక శారీ మాత్రమే నాకు బాగుంది అనిపించింది. వేరేం నచ్చలేక ఇంకా బయట వచ్చేసి డిన్నర్ చేసేద్దాము, ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంటికి వచ్చేలోకి లేట్ అవుతుందని డిన్నర్ చేసేసాము. అండ్ టీ తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ వ్లాగ్లో మేము ఏమేమి శారీస్ కొన్నాము అని కంప్లీట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.